ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. 2025 సంవత్సరము మీరు ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉత్సాహంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఉదయకాలము ఈ వాక్యమును నాకు జ్ఞాపకం చేశాడు. అది ఏమనగా 118 కీర్తనలో 24 వాక్యములు చూడండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. ప్రియులరా, దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఉత్సాహించి సంతోషంగా జీవించమని ప్రభు నా ద్వారా మీతో చెప్తున్నాడు. అవును ప్రియులరా, ప్రతి దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆ దినమందు మనము ఉత్సాహంగా సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2025 సంవత్సరం అంతటా మీరు మీ కుటుంబము ఉత్సాహముగా జీవించాలని, సంతోషముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, విశ్వాసులకు నిరుత్సాహము పనికిరాదు. ఎందుకంటే బిల్లీ గ్రహాం గారు ఒక సందర్భంలో ఇలా చెప్పారు, నిరుత్సాహము విశ్వాసమునకు వ్యతిరేకమైనది. ఒక్కొక్క సందర్భములో నిరుత్సాహమును సాతాను తన యొక్క పనికరముగా వినియోగిస్తాడు. ఎందుకంటే దేవుని పని జరగకుండునట్లు, ఆటంకపడునట్లుగా ప్రతి విశ్వాసిలో అపవాది అయిన సాతాను నిరుత్సాహమును ఉంచుట వలన, ఈ నిరుత్సాహము ఎవరిలో ఉందో వారందరూ చూడండి దేవుని పని జరగనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ దినాలలో క్రైస్తవ సమాజము కానీ లేక విశ్వాసులు కానీ ఉండకూడని ఒక స్వభావము ఏమిటి అంటే నిరుత్సాహము చాలా భయంకరమైనది. ఈ చివరి దినములలో ఈ నిరుత్సాహము వలన దేవుని పని జరగటము లేదు. ఎందుకంటే అపవాది అయిన సాతాను నిరుత్సాహాన్ని తీసుకొని రావటం వలన విశ్వాసులు దేవుని పని చెయ్యకుండా ఆటంకపరుస్తూ ఉంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న ఆ యొక్క నిరుత్సాహాన్ని తీసివేసి ప్రభు చేసిన ఈ దినమందు మీరు ఉత్సాహముతో సంతోషముగా మీరు జీవించినట్లయితే దేవుడు మీతో చెప్తున్నాడు, 2025 సంవత్సరం మీరు చేయుచున్న ప్రతి పనులలో 100 ఫలమును మీరు పొంది దేవునికి మహిమ కలిగించే ఒక జీవితాన్ని మీరు కలిగి ఉంటారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.